తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేనే మీ సుప్రసాద్. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఒక చిన్న గ్రామం నిమ్మలపాలెం గ్రామం. ఆ గ్రామంలో నిన్నటి వరకు ఒక సాధారణ జీవితం గడిపిన ఒక కుటుంబం ఇప్పుడు తీరని విషాదంలో మునిగిపోయింది. నిమ్మలపాలెం గ్రామానికి చెందిన సాయి పల్లవికి జ్వరం రావడంతో తల్లి గాయత్రి ఆమెను ఇంటి పట్టునే ఉండి చూసుకుంటుంది. అయితే తనకు పుట్టిన ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది గాయత్రి. ఆ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం శనివారం రాత్రి జరిగిన ఘోరం. అల్లూరు జిల్లాలోని రంపచోడవరం మండలం నిమ్మలపాలెం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం 2 ప్రాణాలను బలి తీసుకుంది. కానీ ఆ మరణం వెనుక దాగి ఉన్న ఒక తల్లి కన్నబిడ్డపై ఉన్న ప్రేమ ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిసివేస్తుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెరగేగినప్పుడు జ్వరంతో మంచంపై ఉన్న 6 ఏళ్ల చిన్నారి సాయి పల్లవిని కాపాడేందుకు తల్లి గాయత్రి ప్రాణాలకు తెగించి ముందుకు దూకింది. పల్లవిని మంటల నుంచి బయటకు తోసేసి తాను అందులో చిక్కుకుపోయింది గాయత్రి. కానీ తల్లి ప్రేమకు అలవాటు పడిన చిన్నారి ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళలేక మళ్ళీ మంటల్లోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే గాయత్రి సాయి పల్లవి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలిస్తున్న మార్గ మధ్యంలోనే కన్నుమూశారు. పల్లవిని రక్షించుకునే ప్రయత్నంలో గాయత్రి ధైర్యం, ఆమె త్యాగం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఆ తల్లి కన్నబిడ్డపై చూపిన అపారమైన ప్రేమకు నిదర్శనంగా మిగిలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయి అనాథలయ్యారు. తాను బతికినా చనిపోయినా తన పిల్లల కోసం జీవించే ఆ తల్లి ప్రేమకు మించిన గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదన్న విషయాన్ని మరోసారి ఈ విషయం రుజువు చేసింది. ఈ ఘటన జరిగే సమయంలో గాయత్రి భర్త రంపచోడవరంలోని కుటుంబ అవసరాల నిమిత్తం వెళ్ళాడు. అనారోగ్యంతో ఉన్న కూతురు సాయి పల్లవిని ఇంటి వద్దనే ఉంచి ఇంటికి సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు గాయత్రి వెళ్ళింది. అయితే ఆ సమయంలో తన ఇంటి వద్ద నుంచి పొగలు రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు మంటల్లో చిక్కుకున్న కూతుర్ని చూసి కాపాడబోయి తాను కూడా ఆ అగ్ని కీలలకు ఆహుతయింది. నిజంగా ఈ ఘటన నిమ్మలపాలెం గ్రామంలో ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిపినా సరే వారి కళ్ళల్లో కన్నీరుతోనే వారు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే ఆ తల్లి ముగ్గురు పిల్లల్ని సాగుతూ కూలి పని చేసుకుంటూ, భార్యాభర్త ఇద్దరు కూడా కూలి పని చేసుకుంటూ ఆ ముగ్గురు పిల్లల్ని కూడా ఎంతో గారాభంగా పెంచుతూ ఉన్నారని, ఈ నేపథ్యంలో ఉదయం కూడా సాయి పల్లవి ఆరోగ్యం బాగోపోవడంతో పాఠశాల మానివేసి ఇంటి దగ్గర ఉండడంతో ఆ సాయి పల్లవిని మాత్రలు వేసి ఇంట్లో ఉంచింది. అయితే ఇంట్లో టీవీ చూస్తూ సాయి పల్లవి అలాగే నిద్రపోయింది. తాటాకిళ్ళు కావడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా ఇల్లంతా కూడా మంటలు వ్యాపించాయి. ఆ గాయత్రి ఇది చూసి తలడిల్లిపోయే కూతుర్ని కాపాడే ఆ సమయంలో లోపలికి వెళ్ళి కూతుర్ని తీసుకొచ్చే సమయంలో ఆవిడ కూడా అగ్నికి ఆహుతయింది. ఈ అగ్ని కీలలతో తల్లి కూతుర్లు ఇరువురు కూడా ముందుగా కూతురు బయటికి వచ్చినా సరే ఆ అగ్ని కీలల వేడిమి తట్టుకోలేక ఆ చుట్టూ జనాలు చూస్తున్నా సరే ఎవరి వద్దకి వెళ్ళలేక అటు ఇటు తిరుగుతూ బాధపడుతూ చాలా ఆందోళనగా అయితే మాత్రం ఆ చిన్నారి తిరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒళ్ళంతా కాలిపోయిన బాధతో అది ఉండగా తల్లి మాత్రం కూతురిని కాపాడే ప్రయత్నంలో మొత్తం అగ్నికి ఆహుతయి ఆ కాలుతున్న ఇంటి నుంచి 10 అడుగుల దూరం అయితే మాత్రం వచ్చి ఆవిడ పడిపోయింది. దీంతో ఒంటి మీద బట్టలు లేని ఆమెను సమీపంలో ఉన్న వ్యక్తి తన వద్ద ఉన్న టవల్ను కప్పి అయితే మాత్రం వారిద్దరిని, ఆ పిల్లని తల్లిని కూడా ఇద్దరిని ఆసుపత్రికి పంపించే ప్రయత్నాలు చేసినప్పటికీ రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలించినప్పుడు కూడా మార్గ మధ్యంలో చనిపోయారు. దీంతో నిమ్మలపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే నిమ్మలపాలెం గ్రామంలో ప్రభుత్వ పథకం ద్వారా వారందరికీ కూడా శాశ్వత నిర్మాణాలు మంజూరైనప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కాకపోవడంతో అక్కడున్న గ్రామంలో ప్రజలందరూ కూడా తాటాకిళ్ళలో నివాసం ఉంటున్నారు. ఈ తాటాకిళ్ళ నివాసం ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందైతే మాత్రం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం అవుద్దండి. అయితే నేను ఇంట్లో ఉన్నాను. భోజనం చేసి బయటకు వచ్చానండి. మంటలు వస్తున్నాయని అన్నారు. మంటలు వస్తున్నాయంటే నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వెళ్తాము. అప్పటికే ఇల్లు చాలా మట్టు కాలిపోయింది. పాపకి
తీసుకొచ్చి బయట పెట్టినట్టు ఉందండి. అప్పటికే పాప కాలిపోతుంటే పాపకి గౌన్ కాలిపోతుంటే ఈ ఆడోళ్ళు ఆర్పేశారు పాపని ఆర్పేసి ఈ ఆవిడము పాపని ఆర్పేసి బయట పెట్టేసి మళ్ళీ లోనకి వెళ్ళింది అనుకుంటాను. లోనకి వెళ్ళడం వల్ల మళ్ళీ ఆవిడ లోనకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిందండి. అప్పుడే మొత్తం ఆవిడ కాలిపోయి బయటకు వస్తుందండి. బయటకు వస్తుంటే బట్టలు ఏమి లేవు, కాలిపోతుంటే అలా కింద కూర్చోబడిపోయిందండి. నా దగ్గర టవల్ ఉండింది. టవల్ ఉంటే అలాగా చుట్టబెట్టేసి ఆర్పానండి. ఆర్పేసి చుట్టబెట్టేసి నేను బయటకు వచ్చానండి. కాసేపు ఉన్న తర్వాత ఆటోలో వచ్చి బయటికి తీసుకొచ్చారండి. అంటే మరి ఈవిడ పాపకి లోపటేసిందట అండి. జ్వరం వచ్చిందట. పాపకి జ్వరం వస్తే లోపటేసి అంగన్వాడీ సెంటర్కి గడేసి వెళ్ళిపోయిందట. ఈ లోపల మరి అక్కడ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడ మరి ఏయో ఇస్తారు కదండి, ఆ పిల్లకి దిగబెట్టడానికి వెళ్ళి అక్కడ నుంచి రాబోతాడికి తగలపడిపోయిందట. మరి ఏం జరిగిందో తెలియదండి మొత్తానికి. మరి ఎలా కాలిందో, అది ఎలా కచ్చుకున్నదో ఏటన్నది కూడా మనకు పూర్తిగా తెలియదండి. మేము కూడా షేర్లోకి వెళ్ళిపోయాం మొత్తం. తీరా అన్ని అయిపోయిన తర్వాత మనం ఇంకా ఫోన్లు అందుబాటులో చెప్తే వచ్చామండి. చూస్తే ఇంకేమీ లేదండి. ఆవిడ కూడా ఆ పాప ఉండగానే లోనకి వెళ్ళి పాపకి తీసుకొచ్చి బయటేసి మళ్ళీ వెళ్ళిపోయిందండి. ఆవిడ లోనకి వెళ్ళిపోయి ఆవిడ బాగా రావడానికి అవకాశం లేదండి. ఇంకా మొత్తం చుట్టుముట్టేసింది. లోన బాగా కాలిపోయిన తర్వాత కాలిపోయినా కానీ ఆవిడ ప్రస్థానంతో వచ్చి అదండి అక్కడ పడిపోతే ఇంకా అలా ఉన్నదానికి అప్పటికి అంబులెన్స్ ఇటుకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళి చోడవరం నుంచి రాజమండ్రి తీసుకెళ్ళబోతాడు. మధ్యదారిలో రంపచోడవరం నుంచి హాస్పిటల్కి వెళ్ళారండి. హాస్పిటల్ అక్కడ సీరియస్ అని రాజమండ్రి రాశారట. రాజమండ్రి మధ్యలోకి వెళ్ళబోతాడు. కానీ ఇక్కడ ఎలాగా ఈ అగ్గేలాగా కచ్చుకున్నది అన్నది ఎవరికి తెలియదండి. కచ్చుకొని అక్కడ వచ్చి పొగ వస్తానప్పుడు లోనకి దూరి అన్నం కంచాలు పెట్టుకొని ఒక్క ముద్ద తిన్నాను. చింతబ్బి ఎక్కడ పొగని బయలుదేరితే అది కచ్చుకొని పోతాను. మా ఇల్లు కచ్చుకొని పోతాంటే ఇప్పుడు రెండే అన్నప్పుడు అందరు వచ్చి నీళ్ళు పోయడం అది పోయడం చేస్తున్నాం. ముందు తగులుపడ్డది. ఇక్కడ అగ్గి అక్కడికి వచ్చేది. వచ్చి అక్కడ అది తగులుపడితే ఇంకా అందరు పిలుచుకుంటే అందరు ఇంకా అప్పుడు టైంకి వచ్చేసారు. పండ్లకు వెళ్ళి అందరు కలబడి సగం మంది ఎక్కి నీళ్ళు పోయడం వేసి కొంతమంది ఇప్పడం అలాగా ఆ ఇల్లు చనిపోయారు కదా ఇల్లు దారిలో కాపాడడానికి ఎవరెవరు ప్రయత్నించారు? మీరు కూడా వచ్చారు ఇక్కడికి? ఇక్కడ రాలేదండి. నా ఇల్లు నేను అక్కడ ఉన్నాను. నలుగురండి, మొత్తం 5గురండి. పిల్లలతో సిద్ధ కదండి, మొత్తం 5గురండి. అమ్మాయి తల్లి చనిపోయారు, తండ్రి 2 పిల్లలు ఉన్నారండి. 3 సేపు 2 అయిపోయారు. పెద్ద పాపకి జ్వరం వచ్చిందండి. జ్వరం రావడం వల్ల పాపకు లోపల పడుకోబెట్టేసి పిల్లలకి తీసుకొద్దామని సెంటర్కి వెళ్ళింది తల్లి. వచ్చేటప్పటికి ఇలా కాలిపోయింది. లోపల పాప కొట్లు బిట్లు ఆడుతుందే ఉందటండి. కానీ మరి నేను చూడలేదు. పూర్తి కాలిన తర్వాత నేను వచ్చాను. పిల్ల కాలిపోయింది, తల్లి కాలిపోయిందండి. వచ్చి చూడేటప్పటికి ఆ అమ్మాయికి ఒంట్లో బట్టలు కూడా లేవండి చెప్తున్నాను. ఆమె కాలిపోయి ఆమెకి పట్టుకుందామన్నా కానీ మాకు పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయిందండి. ఇలా మా కలబట్టుకొని ఏడుతుంది కానీ ఆమెకి పట్టుకోలేకపోతాం. పాపకి నాకు మంటలు వచ్చేది అని పాప కూడా ఏడుతూనే ఉన్నదండి. అయినా కానీ ఆ అమ్మాయికి పట్టుకోలేకపోతున్నాము, దీనికి పట్టుకోలేకపోతున్నామండి. ఈలోగా గేసు సీమనేస్తుంది. గేసు బాగా సౌండ్ వచ్చేస్తుందండి. ఆ సౌండ్ వల్ల దీనికి కొంచెం బయటికి పట్టుకెళ్తారండి. దుక్కోట్లు వేసి పట్టుకెళ్ళామండి.